మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఎంపీసీ రెపో రేట్ను 5.25% వద్ద యథాతథంగా ఉంచినప్పటికీ భవిష్యత్తులో ఎదురయ్యే 5 ప్రధాన ప్రమాదాలను గుర్తించింది. భారతదేశానికి 5 పెద్ద ప్రమాదాలలో ఇంధన ధరల పెరుగుదల ఒకటిగా పరిగణించారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పెరిగితే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోంది. రెండోది ద్రవ్యోల్బణం పెరగటం, ఇంధనంతో పాటు రవాణా ఖర్చులు పెరగటంతో ఆహార, అవసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. మూడోది ఆర్థిక వృద్ధి మందగించడం, ఉత్పత్తి ఖర్చులు పెరగటం, వినియోగం తగ్గటం వల్ల జీడీపీ వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. ఇక నాలుగోది రూపాయి విలువ పడిపోవటం, విదేశీ పెట్టుబడులు తగ్గితే రూపాయి బలహీనపడే అవకాశం ఉంది. ఇది దిగుమతులను మరింత ఖరీదుగా మారుస్తుంది. ఐదవది ఫైనాన్షియల్ మార్కెట్ల అస్థిరత, స్టాక్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.